ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, మీరు రక్షణ పొందుతారు. ఈరోజు మానవుడు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. పాపం వలన వచ్చు జీతం మరణమని దేవుని వాక్యం స్పష్టంగా బోధిస్తుంది. మానవుడు తన క్రియల చేత, చూపుల చేత, నడక చేత, ప్రవర్తన చేత ఏదో ఒక విధంగా పాపము చేస్తూనే ఉన్నాడు. బాహ్య పాపములు, అంతరంగ పాపములు ఉన్నాయి. బయటికి ఒక వ్యక్తి బాగానే కనబడుతున్నా తన హృదయపు తలంపుల చేత కూడా పాపము చేస్తున్నాడు ఈరోజు మానవుడు. కనుక మరి ప్రతి విధమైనటువంటి పాపము మానవుని జీవితంలో ఏం చేస్తుందంటే కలవరాన్ని తెస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది, భయమును కలగజేస్తుంది. మరి 10 మందిలో నిలబడాలంటే సిగ్గుగా, అవమానంగా అది అలాంటి ఆలోచనలను తీసుకొని వస్తుంది. యథార్థవంతులు ఎదుట నిలబడలేరు. నా పాపము నన్ను పట్టిస్తుందేమో అన్నటువంటి ఆ భయము ఒంటరిగా బ్రతకడానికి కారణంగా మారుతుంది. ఇన్ని రకాలుగా మనిషిని వేధిస్తున్న పాప భీతి నుండి ఎవరు విడిపించగలరు? ఇటు పాప కార్యముల నుండి ఎవరు రక్షించగలరంటే దేవాతి దేవుడు మాత్రమే పని చేయగలడు. దేవాతి దేవుడే, ఆత్మస్వరూపి అయిన దేవుడే తన పోలికల స్వరూపంలో చేయబడిన మానవులను రక్షించడానికి ఆయన రక్తమాంసములలో పాలిభాగస్థుడై ప్రతి ఒక్క మనుషుని యొక్క పాపముల నిమిత్తమై ఆయన సిలువలో యజ్ఞ పశువుగా, బలి పశువుగా వధించబడి తన రక్తమును కార్చాడు. ఈ లోకములో గొర్రెల యొక్క, మేకల యొక్క రక్తం వలన మన పాపములు తీసివేయబడట అసాధ్యము. కానీ యేసుక్రీస్తు యొక్క పవిత్ర రక్తము ద్వారా మాత్రమే మన పాపములు క్షమించబడతాయి. మరి ఈరోజు పాపములు క్షమించగలిగింది కూడా ఆయన మాత్రమే. కనుక ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. నీకు నీవుగా నీ పాపాన్ని పోగొట్టుకోలేవు. నీకు నీవుగా నీ పాపాన్ని తీసివేసుకోలేవు. నీ అన్నదానం, భూదానం, గోదానం, వస్త్రదానం వంటి క్రియల ద్వారా నేను పాపాన్ని పోగొట్టుకొని దేవుని శాంతిపరుస్తాను అనుకుంటున్నావేమో. నాకు పుణ్యము దొరుకుతుంది, స్వర్గము దొరుకుతుంది అనుకుంటున్నావేమో. మానవుని యొక్క క్రియలన్నీ కూడా మురికి గుడ్డల్లాంటివి. కనుక దేవుని సన్నిధానములో మరి దేవుడు ఒక్కడే నీతిమంతుడు. ఆయన తన రక్తము చేత మనల్ని కడిగి మన పాపములను శుద్ధి చేసినప్పుడే మనము నీతిమంతులం అవుతాం. కనుక యేసునందు విశ్వాసం ఉంచగలిగితే, నువ్వు ఆయనను తెలుసుకోగలిగితే నీకు రక్షణ దొరుకుతుంది. బైబిల్లో చూస్తే పాపాత్మురాలైన స్త్రీని రాళ్లతో కొడుతూ తరుముతూ వచ్చారు. ఆమె యేసుప్రభు పాదాల మీద పడి ఏడవడం మొదలుపెట్టింది, అయ్యా నన్ను క్షమించుమని. ఈలోపు అందరూ సమీపించి, బోధకుడా, మోషే ధర్మశాస్త్రమును బట్టి రాళ్లతో కొట్టి చంపాలి, నువ్వేమంటున్నావు అన్నారు. నీలో పాపం చేయని వాడు ఎవడో మొదటి రాయి ఆమె మీద వేయండి అనగా అందరూ చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు ఆ రాళ్ళు అక్కడ పారేసి ఎవరు కూడా ఆమెను శిక్షించకుండా వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా? అవునయ్యా, నన్ను ఎవరు శిక్షించలేదు అని ఆమె సమాధానం ఇచ్చింది. అప్పుడు నేను శిక్షించను, సమాధానంగా వెళ్ళమని ప్రభు చెబుతున్నాడు. ప్రియులరా, ఈరోజు మానవుడు ప్రతి ఒక్కరూ కూడా తప్పు చేసిన వారే, కానీ ఎదుటి వాళ్ళ మీద రాళ్ళు వేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎవరు కూడా నీతిమంతులు కాదండి. దేవుడు ఒక్కడే నీతిమంతుడు. కనుక ఈరోజు మనుషుల చేత తిరస్కరించబడుతూ నువ్వు వ్యభిచారిగా, వేశ్యగా, దొంగగా, నరహంతకునిగా ముద్ర వేయబడినా సరే, ఎంత ఘోర పాపివైనా సరే, యేసు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను తన బిడ్డగా చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన తన చేతుల్ని వైపు చాపుతున్నాడు. నువ్వు చేయాల్సిందల్లా, యేసు నా పాపములను క్షమించి నీ గొప్ప సమాధానమును, రక్షణ నాకు దయచేయమని అడగగలిగితే ఆయన తన రక్తము చేత నిన్ను కడిగి ఆయన తన గొప్ప రక్షణ నీకు అనుగ్రహిస్తాడు. ఈ మాటలు వింటున్న నీవు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచు. ఆయన మాత్రమే రక్షకుడు, రక్షణ ఇచ్చువాడు. భూమి మీద మరి ఏ నామములో రక్షణ కలగదు, యేసు అను నామములోనే రక్షణ కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరలోకమునకు మరి మార్గముగా యేసు తను తాను చెప్పుకుంటూ నేనే మార్గము, సత్యము, జీవమునని ఆయన సెలవిచ్చాడు. కనుక నువ్వు దేవుని యొక్క స్వర్గమునకు, మోక్ష రాజ్యమునకు నువ్వు చేరాలి. నువ్వు నీతిమంతుడిగా మారాలి. నీ పాపం వలన కలిగే ఆ భయము నుండి, దాని ఫలితంగా వచ్చే మరణము నుండి నువ్వు విడిపించబడి నీవు గొప్ప శాంతిని, సమాధానాన్ని అనుభవించాలంటే యేసు వైపు మాత్రమే చూడు. ఆయన మాత్రమే నిన్ను విడిపించి రక్షించగలడు. ఇంకా యేసయ్య గురించి తెలుసుకోవాలనుకుంటే సమీపంగా ఉన్న మందిరాలు, చర్చిలకు వెళ్ళండి. ఆ పాస్టర్స్ని కలుసుకోండి. వారిని అడిగితే మీకు ఎక్కువ వివరంగా తెలియజేస్తారు. స్క్రీన్ మీద మా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ను బట్టి మాకు కూడా కాల్ చేయండి. మేము కూడా యేసును గూర్చి ఇంకా అనేక విషయాలు మీకు తెలియజేస్తాం. ఈ మాటలు ప్రభు దీవించునుగాక. ఆమేన్.